గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి నిందితులని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోమవారం ప్రాతికేయులకు గంజాయి నిందితులని అరెస్టుని చూపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్న బీరనేని అభిలాష్ ఆలియాస్ చంటి అన్వర్ చిక్కడు రాహుల్లను అడ్డగుంటపల్లి వద్ద పట్టుకోగా మరో వ్యక్తి తాండ్రా అవినాష్ పరారీలో ఉండటం జరిగిందని, అతన్ని గోదార్ఖని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 కిలోల గంజాయిని బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న గోదార్ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది భూమయ్య, హేమసుందర్, శ్రీనివాస్, రమేష్, వెంకటేష్లను ఏసీపీ నగదు రివార్డులు అందించి అభినందించారు. అలాగే గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వెంకటలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా 749 మంది రిసెప్షనిస్టులు 4వ స్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది అభినందించారు. ఉన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతూ సిపి గారి ఆదేశాల మేరకు గోదార్ఖని డివిజన్ లోపల కూడా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద, ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్ళు, సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏప్రిల్లో అన్వర్ ఇంకొక 4 మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు, తీసుకొస్తున్నారనే దాని మీద కేసు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఈ తాండ్రా అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పారిపోయి ఉన్నాడు. అతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఒక సెపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఒరిస్సా నుంచి ఒక 5 కిలోల గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, గోదార్ఖని డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని వారిని అరికట్టే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.